అవకాశం ఇవ్వడము ఒక వరప్రసాదంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అలాగే మరి మన అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గౌరవాన్ని ఉద్దేశించి సభాయ నమః సభకు నమస్మాంజలు తెలియజేస్తూ మళ్ళొకసారి నా పరిచయం చేసుకుంటున్నాను. నేను వల్లభాపురం మీరా ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీ కాలేజీలో, చివరిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధనలో 2024 జూన్లో రిక్రూట్మెంట్ అయ్యాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ విపల్ గారు, అనగడమే అనువాయిగా మనకు ముఖ్య అతిథిగా కాన్సెంట్ ఇచ్చినటువంటి శైలి మ్యామ్ గారు, డిస్ట్రిక్ట్ నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అండ్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ నిజామాబాద్ గారు, సభకు ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ పేరు అందరి పేరు తీసుకోవడం లేదు, వేరే విధంగా భావించద్దు. ముందు కూర్చున్నటువంటి మన కుల బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మన అసోసియేషన్ ఇది సేవ ఇంగ్లీష్ సేవ, శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈజ్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్. దాని తెలుగులో మార్చుకోండి, సేవ అంటే మనం అందరము దేనికోసం రెడీ ఉన్నాము? సేవ చేయడానికి. ఏ సేవ చేస్తున్నాము? మన యొక్క కులం యొక్క అభివృద్ధి చేయడానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను కూడా జీజీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు చెప్పబోతున్న విషయం చెప్తున్నాను. ఎప్పుడన్నా క్యాస్ట్ విషయం వచ్చినప్పుడు హెసిటేట్ చేసేవాళ్ళు చెప్పడానికి. ఇక మన ఆంధ్రనగర్ కాబట్టి వాళ్ళందరూ ఏమనుకునేవాళ్ళు అంటే కమ్మ అనుకునేవాళ్ళు, ఓసీగా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా అఫీషియల్ రికార్డు చూసినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమయ్యేది, సో ఈయన బీసీ, సో బిలాంగ్స్ టు సో అండ్ సో క్యాస్ట్ అనేది అర్థమయ్యేది. అంటే మనకు ఆ బిడియం అనేది, ఆ బిడియం మనం ఉంచుకుంటే మాత్రం మనం ముందుకు పోవడం సాధ్యం కాదు. మనం చూస్తున్నప్పుడు ఏ క్యాస్ట్ అయినా తీసుకోండి, ఇప్పుడు మార్నింగ్ పార్టీ గ్రౌండ్లో 1 అవర్ ఫిజికల్గా తిట్టుకున్నా అని చెప్పేసి తిరుగుతూ ఉంటాం ఆ పార్టీ గ్రౌండ్లో. అక్కడ ప్రతి కులంకు ఏదో ఒక యూనిక్నెస్, ఎస్సీస్ ఆర్ ఎస్టీస్ ఆర్ వైశ్యాస్ ఆర్ బ్రాహ్మిన్స్ ఆర్ ఏదైనా కానివ్వండి, ఆ విధంగా సపరేట్ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. They feel proud of their caste and we should also feel proud of our caste. Don't hesitate to say your caste. మీ caste చెప్పడానికి మీరు ఏమాత్రం విడిపడాల్సిన అవసరం లేదు. నేనే చెప్తున్నాను, ఇప్పటి నుంచి మనం మన caste చెప్పడానికి విడిపడకుండా ఉండాలి. సో మనకు ఒక ఇంగ్లీష్లో సాగుతుంది, యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనందరం యూనైట్ చేసేది ఏంటంటే కులం అనేది దాన్ని మనం యూజ్ చేసుకుంటూ మనకు యాక్టివిటీస్ని కండక్ట్ చేసుకుంటూ ఇన్ఫీరియర్ టు ఎనీ క్యాస్ట్ అనే విధంగా చెప్పాలి. మేము ఏ క్యాస్ట్ తగిన మైసూరు సార్ చెప్పారు. ఇప్పుడు మైసూరులో మన క్యాస్ట్ ఓసీ సార్ చెప్పారు. ప్యాలెస్ కూడా జస్ట్ ఫీల్ ప్రౌడ్ దట్ ద ప్యాలెస్ బిలాంగ్స్ టు అవర్ కమ్యూనిటీ. మనం రాజులుగా పనిచేసాము. ఆ విధంగా మనం ప్రౌడ్గా ఫీల్ అవుతూ అంకిత భావంతో మన కమ్యూనిటీ డెవలప్మెంట్కి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ నా యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లవేళలా మీకు ఏదైనా అవసరమైనట్లయితే నేను ఇవ్వడానికి రెడీ ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటూ with these few words just I conclude my speech. మేడం గారు, శైలి మేళాల్ మేడం గారు ప్రముఖ విద్యావేత్త,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసి కేంద్ర సర్వీసుల ద్వారా 2018లో జిల్లా యువజన శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మేడం గారు వారి తండ్రి గారు పంచాయతీరాజ్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. అదేవిధంగా మేడం గారు ముఖ్యంగా ఇందూరు జిల్లాలోని మహిళల మీద వారి యొక్క చరిత్ర మీద ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారని చెప్పడం కూడా నేను సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా మా యొక్క ఈ ముల్లమాంబ జయంతి సందర్భంగా మహిళలకు కూడా మీరు మంచి సందేశం ఇస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మేడం గారితో పాటు నాకు కొంత అనుబంధం ఉంది. ఇతిహాస సంకలన సమితి పేరు మీదుగా ప్రస్తుతం మేము ఇందూరు జిల్లా సమగ్ర చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని సంకలనం చేయడం దాదాపుగా 90% పూర్తయింది. త్వరలో ఇది ఒక మంచి ఆవిష్కరణ, పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒక ప్రముఖమైనటువంటి విద్యావేత్తతో నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమంలో మేడం గారు కూడా చురుకైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క విశేష కృషిని ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. సహకారము సార్ లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మా వంతు కాంట్రిబ్యూషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈనాటి కార్యక్రమం గురించి నిన్ననే భూపతి సార్ గారు మాకు చెప్పడం జరిగింది. అయితే మొదటిగా ఈ మహోన్నతమైన మంచి మల్లమ్మ గురించి తెలియకపోవడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. సార్ ఈ విషయం చెప్పగానే అసలు వీళ్ళెవరు, వీరి గురించి కొంచెం చదివి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. నాకు నిన్న చదవడం అనేది జరిగింది. అయితే ఈనాటి యువతకు ఈనాటి ప్రజలకు కూడా చాలా మటుకు ఇలాంటి గొప్ప గొప్ప మనుషుల గురించి తెలియకపోవడం అనేది చాలా బాధాకరము. అందులో మనకి వెరీ ఫేమస్ కోట్, history repeats itself, tragedy as first and wars as second అని. మనం హిస్టరీ గురించి నేర్చుకోకపోతే we are doomed to repeat it అనే కొటేషన్ కూడా మనకి తెలుసు. ఇందాక సార్ గారు కూడా చెప్పారు కదా, మనందరికీ కూడా మన యొక్క హిస్టరీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. నాకు తెలీదు, నాకు మా తాతయ్య లాగానే తెలుసు అఫ్కోర్స్. కానీ తర్వాత అంటే నేను పుట్టకంటే ముందే ఆయన చాలా చేసేసాను అనమాట అప్పటికి. సో తర్వాత ఆయన గురించి ఆయన రాసిన బుక్స్ అలా మేము హిస్టరీ అధ్యయనం చేసినప్పుడు చాలా గర్వంగా అనిపించేది. ఇప్పుడు ఆయన లేరు, ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, అంటే అది ఆయన ఉన్నప్పుడు తెలిసి ఉంటే నేను ఆయనతో ఇంకా వేరే రకమైన కన్వర్సేషన్ చేసేదాన్ని అని. అప్పటికి చాలా నేర్పించేవారు, చాలా విషయాల్లో ఆయన నాకు మార్గదర్శకంగా నిలిచారు. మనకి ఇక్కడ జరిగిన నిజాం ఉద్యమంలో కూడా ఆయన చాలా అంటే పోరాడము, అండ్ ఎమర్జెన్సీ టైంలో కూడా కొన్ని ఉద్యమాలు అనేవి నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ విషయాలు మాకు హిస్టరీ ద్వారానే తెలిసాయి. అలాగే ఇందాక సార్ చెప్పారు, అంటే ఆ విషయం వ్యక్తం చేశారు. మనకు ఈ కులము అని మనము హెజిటేట్ చేయడం, బయటకు చెప్పకపోవడం అనేది, అది ఏ కులం కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు అనేది నా అభిప్రాయం. మనందరూ కూడా మన యొక్క చరిత్రను తెలుసుకోగలిగితే, మన చరిత్రలో గొప్ప గొప్ప మనుషులు, విద్యావంతులు కావచ్చు, ఉద్యమాలు చేసిన వాళ్ళు కావచ్చు, ఎన్నో రకరకాల ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండి ఉండొచ్చు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మేము దానికోసమనే ఇతిహాస సంకలన సమితి ఇందూరు విభాగంతో పనిచేస్తూ ఏదైతే సార్ ఇందాక చెప్పారో ఇందూరు యొక్క సమగ్ర చరిత్ర దాన్ని కంపోజ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉంటే అది తొందరగా అవుతుందని ఆశిస్తున్నాము. మల్లమాంబ గారు అంత గొప్ప వ్యక్తి. ఆనాడు మనకి రామాయణం రాయడము, తెలుగులో అనువాదం చేయడము,
5 daysలో చేశారంట. అంత పెద్ద కంపోజిషన్ 5 daysలో, అది కూడా అంటే మనం వాడుకునే భాషలో సరళంగా అర్థమయ్యేలాగా తను కంపోజ్ చేశారన్న విషయం నాకు తెలిసింది. చాలా గొప్పగా అనిపించింది అలా ఆ సమయంలో అలా చేయడం. అలాగే అప్పట్లో రాజులకు కవులు కవయిత్రులు రాజులకు అంకితం చేసేవారు. కానీ తను అలా అంకితం చేయడానికి అంగీకరించకుండా, అంటే తను నాకు తెలిసి తన సమాజంతో అంకితం చేసింది కాబట్టి తను అంత గొప్ప ఆలోచన చేయడము చాలా గొప్పదనం. తనని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము మహిళల గురించి ఆలోచించి కూడా ఎన్నో రకాల పథకాలను ఆమోదిస్తుంది. దాంట్లో మనకి తీసుకుంటే ముద్ర స్కీమ్ కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, అలాగే ఉద్యోగిని స్కీమ్, ఇలాంటి రకరకాల స్కీమ్స్ వల్ల ఎవరైనా చిన్న స్టార్టప్స్ పెట్టుకోవాలనుకున్నా, చిన్న ఆర్గనైజేషన్స్ ఏదైనా సెటప్ చేసుకోవాలన్నా, సెల్ఫ్ హెల్ప్ కానీ లేదంటే ఓన్గా ఏదైనా ఆర్గనైజేషన్ సెటప్ చేయాలనుకున్నా కూడా స్కీమ్స్ లోన్స్తో కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే శిక్షణ, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా సెటప్ చేసుకోవడానికి వాళ్ళకు ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చే సదుపాయాలు ఈనాడు ఉన్నాయి. అలాగే మహిళా శక్తి కేంద్రాలు, ఇలా రకరకాల స్కీమ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. వీటన్నిటిని కూడా ముఖ్యంగా మహిళలు సద్వినియోగం చేసుకొని ఇప్పుడున్న మన కండిషన్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందులో ఇప్పుడు మహిళల గురించి కాబట్టి మహిళల గురించి నేను జనరల్గా గమనించింది ఏంటి అంటే, వారి యొక్క కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తూ వారిని నెగ్లిజెంట్ చేసుకుంటారు, వారి యొక్క హెల్త్ నెగ్లిజెంట్ చేసుకుంటారు. కానీ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా సమాజం కూడా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కాబట్టి మీరెవరు కూడా సమయానికి భోజనం చేయండి. వాళ్ళు తింటే కానీ మేము తినమని, లేదా పూజలు పొద్దులని మరి స్కిప్ చేసి హెల్త్ని నెగ్లిజెంట్ చేయొద్దు. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాము. ప్లీజ్ అలా అయినా మా గురించి ఆలోచిస్తారు కాబట్టి మీరు కూడా హెల్త్ గురించి తప్పకుండా ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమము ఇంత గొప్ప కవయిత్రి గారి జన్మదిన వేడుకలో నన్ను భాగం చేసినందుకు శాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్యంగా ఉపతి సార్ గారికి ధన్యవాదాలు. జై హింద్. దానికంటే ముందు పెద్దలందరికీ కూడా నమస్కారాలు. శ్రీ మొండమాంబ జయంతి కార్యక్రమం ఇచ్చేసినటువంటి కుల బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇందాక మన పెద్దలు మన శాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు, దాని యొక్క విధి విధానాలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈ విధి విధానాలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం సక్సెస్ఫుల్ కావాలంటే మనందరం కూడా పార్టిసిపేట్ అందరినీ ఉండాలి. కేవలం మాట రూపంలో కాకుండా సమయం ఇచ్చే కార్యకర్తలు ఎంతమంది ఉంటే ఆ సంస్థ తొందరగా డెవలప్ అవుతుంది. అందరి దగ్గర సమయం ఉంటుంది, సమయం తీయాలి. ఏ కుల సంఘం కావచ్చు, బయట ఆర్గనైజేషన్ కావచ్చు, మిగతా ఏ సంస్థ కూడా త్వరగా డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఉన్నారో, బాధ్యత గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పదవిలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సమయం ఇస్తేనే, మనం కలుస్తేనే సంఘం యొక్క అభివృద్ధి జరుగుతుంది. మిగతా సంఘాలు చాలా అభివృద్ధి చెందినాయి. అంటే వాళ్ళకి సమయం ఇస్తున్నారు, దాంతోపాటు ధనములైనా వస్తువులపైన సమయ అర్పణ చేస్తున్నారు కాబట్టి మిగతా సంఘాలు పెరుగుతున్నాయి. మన సంఘం కూడా పునాది ప్రారంభమైంది కాబట్టి తలా కొద్దిగా సమయం ఇచ్చి ధనములపైన వస్తువులపైన అందిస్తే మన సంఘం కూడా ఒక యూనిట్గా ఏర్పడుతుంది. సమాజంలో మనం ఉమ్మడి కోసం చెప్పుకోవడానికి కూడా ఇంకా ఆడకూడదు, ముందుకు వెళ్ళిపోతాం. మనం హిందూ పట్టణంలో మన నిజామాబాద్లో అనేక కులసంఘాలు తరపడవుతున్నాయి. అన్ని కూడా 2 అంకెలు 3 అంకెల దాకా వెళ్ళిపోతున్నాయి. మనం ఒకే అంకెల దగ్గర మనం ఇంకా డబుల్ డిజిట్ కూడా రాలేదు మనది. కాబట్టి అందరూ కృషిఫలితంగా కొద్ది రోజుల్లో 2 అంకెల వరకు చేరాలి. మన కుల సంఘాలకు సంబంధించి 2 అంకెల వరకు ఇంత పెద్ద 60 డివిజన్లు 50 బస్తీలు ఉన్నాయి.
కానీ డివిజన్ రోడైనా కుల సంఘ తరఫున ఏర్పడితే మనం కూడా శక్తియుతం అవుతాము. రాజకీయ నాయకులు మన దగ్గరికి వస్తారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంఘాలు ఏం కదా, మన సంఘాలకు డొనేషన్ కూడా పోతారు. మనం వాళ్ళ దగ్గర పోకుండా వాళ్ళే మన దగ్గర రావాలంటే మనం యూనిటీ ఉండాలి. మన యూనిటీ ఉంటేనే మన యొక్క సంఘ భవనాలు ఏర్పడతాయి, మన పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంటారు. కానీ మనం కులము కూడా గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన వారి కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రకంగా సమావేశాన్ని పార్టిసిపేట్ కావడం అనేది ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. నిజంగా జిల్లా జయంతిలు వర్ధంతిలు ఎన్నోసార్లు వచ్చాయి, పోయాయి, కానీ మన నిజామాబాద్ జిల్లాలో కదలికలేదు. ఆంధ్రాలో చాలా బాగా చేస్తుంది, నిజామాబాద్లో మాత్రం కదలిక లేకుండే. మేము భూపతి ఆ ఏజ్లో ఉన్నప్పుడు వీటి మీద స్పందించి మనం కూడా ఇలా బాగా ఆంధ్రుల కంటే మనం ఏం డేట్లు తక్కున్నామని ఆ రకంగా కార్యక్రమం స్టార్ట్ చేస్తే అప్పుడున్న ఇక్కడున్న లోకల్ వాళ్ళంతా కొంచెం ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు వీళ్ళు జాబులు చేసే వాళ్ళంతా మంచిగా వాళ్ళ పనులలో రిలాక్స్గా ఉండేది. ఏ సంఘం ఏంటి అంటే అప్పుడు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ బిజినెస్లు అవి చేసుకుంటే మాత్రమే ఉంది. సోషల్గా వాళ్ళు డెవలప్ లేదు, సోషల్ లైఫ్లో జీరో. కానీ డబ్బు పరంగా చాలా ఎదిగిండ్రు, మంచిగా అయినరు, మంచి మంచి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకంటే కూడా ఉన్నతంగా ఎదిగిండ్రు. బట్ వాట్ ఇస్ ద యూస్? ఒక్కసారి బయట ప్రపంచంకి వెళ్తే ఒక ప్రైవేట్ బయట మార్కెట్లో కాంపిటేటివ్గా సొసైటీలో ఎదగాలి అంటే ఎక్కడెక్కడ డిస్క్రిమినేషన్ వస్తుంది, ఎవరితో తట్టుకోవాల్సి వస్తుంది, ఏ కులములతో తట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనం ఎక్కడున్నామని. కానీ ఉద్యోగస్తులు ఆ మనసు రాలే, ఊళ్ళో కూర్చొని ఎక్కడో సిన్సియర్గా పని చేసుకుంటూ ఏ వస్తారు తీసుకొని చక్కగా జాబ్ చేసుకొని డెవలప్ అయింది. అది మనం ఇన్ని రోజులకి ఇప్పుడు ఈ కదలిక రావడం, దీనికి భూపతి గారు ఇనిషియేట్ తీసుకోవడము, భూపతి గారి కంటే ముందు వాళ్ళ మామయ్య సో అప్పుడు అడ్వకేట్ గా పనిచేశారు నారాయణ సార్. అతను ఈ కుల సంఘానికి ఆద్యంలో మొదటగా ప్రారంభించిన వ్యక్తి అతను మొదలు పెట్టినప్పుడు కూడా ఎవరు స్పందించలే. కొంతవరకు తల్లాడేళ్ళు, ఒక స్టేజ్ వరకు తల్లాడేళ్ళు, ఆ జెండాను పట్టుకొని పరిగెడుతూ అలసిపోయాడు. ఆ జెండాను అందుకునేటప్పుడు లేకపోయాడు. ఆ జెండాను పట్టుకొని మేము కొంచెం వర్క్ చేద్దాము అనే లోపల అప్పుడు కూడా అంతే, తెలంగాణ ఆంధ్ర విడిపోలేదు. ఇంకా విడిపోతున్నప్పుడు మేము మొదలు పెట్టాం. ఐలాపూర్ వెంకయ్య గారు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అని అప్పుడు ఈ సంఘానికి ఒక 2 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఆ 2 కోట్ల నిధులు వచ్చిన విషయం కూడా తెలంగాణ ఎక్కడ ఏ జిల్లా కూడా తెలిసిన దాఖలా లేదు. మరి ఆ విషయం పట్టుకొని వీళ్ళు ఆంధ్రలో ప్రతి దాంట్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. మనకి దేంట్లో నాలెడ్జ్ తక్కువని ఆ విషయం పట్టుకొని ఇట్లా చేసి సపరేట్ మేమేం తెలంగాణ సంఘం ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి కురుట్ల మామిడిపల్లి గంగరాజం గారు ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయన ఇక్కడే ఒక మీటింగ్ పెట్టేసి ఈ రకంగా సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు మేము స్కూల్ రన్ చేస్తుంటే ఇక్కడ ముబారక్ నగర్లో నన్ను ముందరికేసి పెద్ద కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు మీరే స్టేట్ ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినాం. మ్యాక్సిమంగా మా శక్తి ఎంత ఉందో దానికంటే రెట్టింపు స్థాయి వర్క్ చేసినాం. బట్ ఇక్కడ లోకల్గా ఇక్కడ గుణాలు పోవట్లు చూడండి. ఒక మనిషి ఎదుగుతూ ఉంటే, ఒక సంఘాన్ని వ్యవస్థను స్థాపిస్తూ ఉండి దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ ఉంటే మన దగ్గర నుంచి ఆ మూల కూర్చొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా అరే ఇప్పుడు మొన్న వచ్చేసి ఏదో చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మొదలుపెట్టి. నాన్ కోఆపరేషన్ అంటే ఏముంటుంది? ఎవరిని ఏం మాట్లాడే అవసరం లేదు. ఏ కార్యక్రమాలు కట్టడి ఆత్మహత్య చేయాలి అంతే. ఒక చెట్టుని ఎండబెట్టాలి అంటే మీరు ఏమనద్దు, జస్ట్ నీళ్ళు వేయకపోతే చాలు, ఆటోమేటిక్గా ఎండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మన కుల సంఘం ఉండేది. కానీ ఆంధ్రలో ఎప్పుడు స్టెప్ బై స్టెప్ వెల్ డెవలప్, ప్రతి దాన్ని పట్టుకుంటుంది. సీఎం ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటుంది. వాళ్ళని పట్టుకొని మా పరిస్థితి ఏంటి, మా లెక్కేంటి, మాకున్న ఈ ఆర్థిక పరిస్థితి లోపల మా వాటా వేస్తారు. ప్రతి దానికి వాళ్ళు కొట్లాడి మూల కింది వర్గాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మన దగ్గర డెవలప్ అయిన వాళ్ళంతా డెవలప్ అయిపోయారు, కింద ఉన్న వాళ్ళు మాత్రం అట్లే ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కుండలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు.
మన దగ్గర అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టేది కాదు, ఇప్పుడు దానికంటే ముందు స్టేడియం ఉండే, స్టేడియం కంటే ముందు స్కూల్ ఉండే అక్కడ కలివాడి స్కూల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఆ స్టేడియం కట్టి స్టేడియం తర్వాత ఎవరో బట్టి హాస్పిటల్ కట్టిన మన వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్డు మీదే ఉన్నారు. మన సంగతి ఇలాంటి పరిస్థితి గట్టిగా ఉండి ఉంటే వాళ్ళకంటూ కొన్ని షెడర్లు కేటాయించేది. ఈ కుమ్మరులకు ఎక్కడ కుండలు కావాలంటే ఫలానా ఏరియాలో దొరుకుతాయని ఒక ముద్ర పడాలి. అప్పుడు అందరికీ డెవలప్మెంట్ మీద సంబంధించిన ఇండస్ట్రీస్ లోన్స్కి కానీ దానికంటే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ సరైన ప్రాతినిధ్యం లేదు, లేకపోతే లోన్ రావాలంటే ఎట్లా వస్తాయి? ఇలాంటి విషయాల మీద అవగాహన పెంపొందించాలి అంటే ఇలా మనం చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇంతవరకు చేస్తే అప్పుడు గ్రామాలలో ఉన్న గ్రామాలు మండలాలు వాళ్ళందరినీ జిల్లా స్థాయికి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెడితే ఇది ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ పని ఏమో చేయట్లేదు, చేయాలి అంటే తెగించాలి. ఉద్యోగస్తులతో మాత్రం కాదు, ఎందుకంటే గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులు మాట్లాడలేరు, రిటైర్ అయ్యాక సైలెంట్ అయిపోతారు. రిటైర్ కాకుండా ఉద్యోగ భద్రత ఈ రకాల ప్రాబ్లమ్స్తోని వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయలేని పరిస్థితి. గ్రామాలలో ఎక్కడెక్కడ చేస్తుంటారు వాళ్ళందరూ పట్టుకోవాలి, వర్క్ చేసే నాన్న వాళ్ళందరూ పట్టుకోవాలి, పట్టుకొని వాళ్ళని మోటివేట్ చేయాలి. బ్యాక్ సపోర్ట్ ఇవ్వాలి. బ్యాక్ సపోర్ట్ ఇస్తే వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ప్రోగ్రామ్ చేసి నడిపిస్తూ ఉంటే, మనం ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళు ముందుకెళ్తే మనం ఆనందించాలి తప్పితే వాళ్ళు ఎట్లా ముందుకు వస్తున్నారు ఎక్కబట్టి లాగుగా మారి బుద్ధి మాత్రం ఇక్కడ నుంచి అన్న మారితే ఈ సంఘం బాగుపడుతుంది. సో ఈ సంఘాన్ని పట్టుకొని చాలా టైం లాస్ అయినాం, వెనకబడ్డాం. దేవుడి దేవత అమెరికా పోయినాం. అమెరికా పోవడం మూలంగా మళ్ళీ మీ ముందు ఇట్లా ప్రత్యక్షమై ఇలా మాట్లాడగలుగుతున్నా కానీ సంఘం కొరకు పనిచేసిన వాళ్ళు ఎవరు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఎంత కోఆపరేట్ చేస్తే వాళ్ళు కూడా వెనకబడకుండా కరెక్ట్గా సర్వీస్ ఇస్తూ ఉంటారు. అలాంటి సపోర్ట్ని మనందరం ఇస్తే మనతో పాటు గ్రామాలలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్లకు చేయించనిచ్చిన వాళ్ళైతే మనం బాగుపడతాం. చదువుకున్న వాళ్ళు ఎట్లా బాగుపడతారు, చదువు లేని వాళ్ళు, వృత్తిని నమ్ముకున్న వాళ్ళు డెవలప్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, సుభాష్ నగర్, వాళ్ళందరూ కలిసి మడిగలు కేటాయించారు. అట్లా మన పూర్వకి ఇక్కడ ఉందా? ఎక్కడ లేదు. అంటే మనం ప్రాతినిధ్యం లేదు, అడిగే వాళ్ళు లేదు. గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీ ఉంది కానీ మనం అడిగే పరిస్థితి లేదు. పూలు కావాలంటే పలానా ఏరియా దొరుకుతాయి, నోటెడ్ అయిపోయింది అక్కడ. కానీ కుండలు కావాలంటే ఎక్కడ ప్లేస్ లేదు. ఎక్కడెక్కడో ఆ రోడ్ల మీద కనబడుతుంది, కాలే అడిగి తీసుకుంటారు అంతే. కాబట్టి ఇటువంటి పరిస్థితి మారడానికి మనం కొంచెం వర్క్ చేస్తే, మనకు మంచి సంకల్పంతో వర్క్ చేస్తే భగవంతుడు మనం కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. మరి భూపతి గారు ముందుకు వచ్చినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇంకా చాలా కొత్త పేర్లు చాలా జెమ్స్ ముందుకు వచ్చిండ్రు. ఆ పాత ఏమంటారు, నాకేంటి ఇందులో బాగుపడితే ఏంటి, బాగుపడకపోతే ఏంటి అనే మనుషులు దాదాపు ఇక్కడ కనబడట్లేదు. మరి చాలా వర్క్ చేసేది తన బాబు గారు అయితే అసలు నాకు ఊహ చేసినప్పటి నుంచి తన తప్ప నిజామాబాద్లో వర్క్ చేసి ఎవరు లేదు. అప్పుడు నారాయణ సార్, తర్వాత బాబు సార్, వాళ్ళ ప్రోత్సాహమే బయట ముందుకు వచ్చినాం. కానీ ఎందుకు అనివార్య కారణాల వల్ల మన సంఘం డెవలప్ కాకుండా ఆగిపోయింది. ఇప్పుడన్నా కానీ ఒక యూనిట్గా తీసుకొని సిస్టమేటిక్గా డెవలప్ చేస్తే జిల్లా స్థాయిలో మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన వాటా ఉమ్మర్లకు రావాల్సిన వాటా గవర్నమెంట్ సాధించుకున్నప్పుడే మన సంఘం డెవలప్ అయినట్టు. అప్పటిదాకా ఏం డెవలప్ కాలేదన్న. కాబట్టి దాని గురించి వర్క్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తామని సందర్భంలో హామీ ఇస్తూ మీ యొక్క అనుభవాలను వాటిని కూడా మరిన్ని సమస్యల పరిష్కారంగా కూడా భావిస్తామని, మీ అందరి యొక్క పెద్దల యొక్క సహకారము, యువరక్తం యొక్క సహకారము, మహిళా శక్తి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.